ఇకపై భారతదేశం నిశ్శబ్దంగా ఉండదు. ఎందుకంటే ఇది కొత్త భారతదేశం. వాళ్ళు ఎక్కడ బాధ కలిగించారో అక్కడే దెబ్బ కొడుతుంది మన దేశం. ఇప్పుడు ఈ మాటలు మన భారత సైన్యానికి సరిగ్గా సరిపోతాయి. ఎంతో మంది పర్యాటకుల ప్రాణాలను తీసిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులకు దిగింది. ఇలాంటి ఉగ్రవాద లోకానికి వణుకు పుట్టించేలా ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తీర్చిదిద్దిన ఎన్నో సినిమాలు వెండి తెరపై మెరిశాయి. అందులో శత్రు బలగాలను మట్టుపెట్టే సైనికుల్లా మన హీరోలు వారి నటనతో సినీ ప్రియుల్ని మెప్పించారు. ఇప్పటికే యుద్ధం ఆధారంగా రూపొందిన చిత్రాలెన్నో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. అందులో ఒకటే హిందుస్థాన్ కి కసం. 1971లోని ఇండో పాకిస్తానీ యుద్ధంలో ఆపరేషన్ కాక్టస్ లిల్లీ ఆధారంగా రూపొందించిన సినిమా ఇది. రాజ్ కుమార్, విజయ్ ఆనంద్ తదితరులు నటించిన ఈ సినిమా వాణిజ్యపరంగా హిట్ కాకపోయినా దేశ గొప్పతనాన్ని తెలుపుతూ ఆడియన్స్ కు చేరువైంది. దీంతో పాటు భారత నావికాదళ సబ్మెరైన్, పాక్ సబ్మెరైన్ కు మధ్య నీటిలో జరిగిన యుద్ధాన్ని ఘాజీ సినిమాతో కళ్ళకట్టినట్టు చూపించారు. ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడి దాడులు చేస్తే దానికి భారత సైనికుల దెబ్బ ఎలా ఉంటుందో మరోసారి ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో తెరపై చూపించాడు దర్శకుడు ఆదిత్య ధర్. ఇలా మన దేశ త్రివిధ దళాల ధైర్యాన్ని, వీరత్వాన్ని చాటేలా బార్డర్, గుంజన్ సక్సేనా, ది కార్గిల్ గర్ల్, షేర్షా, పిప్పా లాంటి సినిమాలు ఎన్నో వెండి తెరపై అలరించాయి.